దేవుడు సేవకులను మాత్రమే కాదు, విశ్వాసులను సమస్త ప్రజలను కూడా పరిశుద్ధాత్మతో నింపాలని, వరములతోటి ఫలములతోటి నింపాలని, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు తాను బోధించాలని, సమస్త విషయాల్ని తెలియజేయాలని, జరగబోయేది తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడతాడు. యేసుక్రీస్తు వారు చిత్తమది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినప్పుడు కూడా అదే చెప్పాడు, ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపిస్తాను, ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు, సమస్తాన్ని ఆయన మీకు ముందే తెలియజేస్తాడు జరగబోయేదాన్ని, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, వాక్యాన్ని బోధిస్తాడు, సాతాన్ని జయించేలాగానే చేస్తాడు, మీకు శక్తినిస్తాడు. పైనుంచి శక్తిని పొందుకునే వరకు మీరు సువార్తకు వెళ్ళొద్దు అని చెప్పి యేసుక్రీస్తు వారి స్వయాన చెప్పినటువంటి మాటలు. మరి ఈ రోజుల్లో మరి సేవకులు మాత్రమే పరిశుద్ధాత్మతో నిండితే సరిపోతుందా? సేవకులు మాత్రమే పరిశుద్ధాత్మ దేవునితో పనిచేస్తే సరిపోతుందా? సేవకులు మాత్రమే మరి ఆ వరములతోటి, పరిశుద్ధాత్మ దేవుని వరములతోటి ఫలములతోటి నిండుకుంటే సరిపోతుందా? మరి విశ్వాసులు నిండుకోవద్దా? విశ్వాసులు పరిశుద్ధాత్మతో నడవద్దా? విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుని నుంచి వినొద్దా? విశ్వాసులు బలంగా ఉండొద్దా ఆత్మలో? విశ్వాసులను కూడా పరిశుద్ధాత్మతో కనెక్ట్ చేయండి. విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవునితో ఎలా నడవాలో నేర్పించండి. మన పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిన పనిని కూడా మరి సేవకులు చేసేయడం అనుకోవడం దురదృష్టకరం. సేవకులు పనిచేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్వయాన మరి విశ్వాసులతో నడుస్తాడు, ఆయన నడిపిస్తాడు. ప్రతి విశ్వాసిని కూడా, ప్రతి మనిషిని కూడా యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నటువంటి ప్రతి విశ్వాసిని దేవుని కుమారులుగా మార్చి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మతోని మనం మరి విశ్వాసాన్ని కనెక్ట్ చేస్తే మరి ఎంతో ఆయన బలపరిచి సమస్తాన్ని వాళ్ళకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని పనిని కూడా మనమే చేసేయాలనుకోవడం మరి అది మంచిది కాదు. సంఘానికి కానీ విశ్వాసానికి కానీ అది మంచిది కాదు. విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడాలి. మా పాస్టర్ గారు మీద మాత్రమే కాదు, నేను పాస్టర్ గారి మీద ఆధారపడొద్దని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని పైన ముందు ఆధారపడండి. ఎందుకనంటే ప్రతిరోజు పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి బోధించలేరు, ప్రతిసారి పాస్టర్ గారు మీతో మాట్లాడలేరు, ప్రతిసారి పాస్టర్ గారు మీ పని చేతులు వేయలేరు, ప్రతిసారి పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన కూడా చేయలేరు ప్రతిరోజు కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మీతో ఉండి ఆయనే మీకు బోధిస్తాడు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే జరగబోయేది మీకు తెలియజేస్తాడు. కాబట్టి విశ్వాసులు కూడా మరింతగా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నది నిజం, యేసుక్రీస్తు వారు పంపించింది నిజం, ఆయన మనకు ఆదరణకర్త, మనల్ని ఆదరించేది ఆయనే, వాక్యాన్ని బోధించేది ఆయనే, మర్మాలను రహస్యాలను ప్రత్యక్షతను ఇచ్చేది ఆయనే, వరములతోటి ఫలములతోటి మనల్ని నింపేది ఆయనే, శక్తితోటి వాడుకునేది ఆయనే. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆసక్తి కలిగి ఉండండి, ఆకలి కలిగి ఉండండి. నేను సేవకులు కూడా మనం చేసుకునేది ఏంటంటే, దయచేసి పరిశుద్ధాత్మ దేవునితో విశ్వాసులను, ప్రజలను కలపండి. మనము వాళ్ళ ఆదరణకర్తలము కాము, మనమే సమస్తాన్ని వాళ్ళకు బోధించే వాళ్ళము కాము. సేవకులు మాత్రమే బోధించే వాళ్ళు కాదు, సేవకులు మాత్రమే ఆదరణకర్తలు కాదు, సేవకులు మాత్రమే విశ్వాసులను మరి శక్తితోటి నింపి, వరములతోటి ఫలములతోటి నింపేవాళ్ళు కాదు, నింపలేము. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. మనం చూస్తే మరి అక్కడ మరి సేవకుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి పని చేయాలి పరిచర్యలు ఎప్పుడూ కూడా. అలా పని చేస్తేనే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన పనిని తాను చేయనిస్తేనే ఇప్పుడు కూడా మరి ప్రజలు, విశ్వాసులు బలంగా ఉంటారు, దేవుని కుమారులాగా మారుతారు, సాతాను ఎదిరించగలుగుతారు, దేవుని సేవ చేయగలుగుతారు. పరిశుద్ధాత్మతో కలిసి మనం పరిచర్య చేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి ప్రజలను అప్పచెప్పాలా. నేనే ప్రార్థన చేస్తాను, నేనే అది చేస్తాను, నేనేది చేస్తాను అని మొత్తం మనమే చేయాలని మనపైనే భారం పెట్టుకోవద్దు. దేవుడు అది కోరుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుని కూడా మరి విశ్వాసం జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కూడా కాదు, పరిశుద్ధాత్మ దేవునినే పని చేయని వాళ్ళ ప్రధానంగా. అక్కడ చూస్తే మరి పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు
పేతురు మాట్లాడుతూ ఉండగానే, ఇంకా వాక్యం చెప్తాను ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారిపైన దిగినని ఉంటుంది. వారిపైన దిగి మరి వాళ్ళ శక్తితో నింపినప్పుడు వాళ్ళ భాషలతో మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు గారు వాళ్ళపైన దిగినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మరి వాళ్ళు భాషలతో మాట్లాడారు. ఇక్కడ చూస్తే మనం ఈ యొక్క ఇన్సిడెంట్లో మనం చూస్తే కనుక పేతురుని తీసుకెళ్ళిన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. మరి దేవుడే నడిపించినప్పుడు నువ్వు కొన్ని విషయాలు చెప్పు పేతురు అని చెప్పినప్పుడు ఆ పేతురు మరి కొంత ప్రసంగం చేసినప్పుడు, అక్కడ కొంత వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఇంక చాలు, ఇంక నువ్వు చెప్పాల్సింది చెప్పు పేతురు. సరే, ఇప్పుడు నా పని నేను చేస్తాను, నువ్వు చేయాల్సింది నీ చేత చేయించాల్సింది నేను చేయించాను, ఇప్పుడు నేను స్వయంగా చేయాల్సింది నేను చేస్తాను పేతురు అని చెప్పి దేవుడే ప్రత్యేకంగా వాళ్ళపైన దిగి వారిని అభిషేకించాడు కదా. అంటే దాని అర్థం సేవకుడు చేయాల్సింది సేవకుడు చేశాడు. దేవుడు సేవకుని ఎక్కడి వరకు వాడుకున్నాడు అక్కడి వరకు వాడుకున్నాడు. తర్వాత స్వయాన పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళపైకి దిగి వాళ్ళని వరములతో అభిషేకించి మరి భాషలతో మాట్లాడే శక్తితో నింపాడు. మరొక చోట కూడా మరి పౌలు మరి ఎఫెసులకు తిరిగి వచ్చినప్పుడు మరి వాళ్ళని మరి మీరు అపోలో బోధ చేసినప్పుడు మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు తిన్నాడన్న విషయం మాకు తెలియదు అని వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ పౌలు వాళ్ళకి బాప్తిసం ఇచ్చి మరి చేతులుంచగా వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రవచించుటకును భాషలతో మాట్లాడుటకును మొదలుపెట్టేది. దాని అర్థం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి విశ్వాసిని కూడా తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని నడిపిస్తాడు. సేవకులు మాత్రమే ప్రతిసారి నడిపించాలని కోరుకోవద్దు. మనం ప్రార్థన చేయాలా, సేవకులు ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుని స్థానాన్ని ఎప్పుడు కూడా సేవకుడు తీసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మనం వాళ్ళతో ఉండలేం. ఒక మాట అంటారు యేసుక్రీస్తు వారు, మిమ్మల్ని మహాసభలకి ఈడ్చుకుపోయినప్పుడు ఆ క్షణము మీరేం చెప్పుదురో అది దేవుడే మీకు ఇస్తాడని. ఏం సమాధానం చెప్పాలో దేవుడే మీతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? ఆ రోజు ఆ మహాసభలకు ఈడ్చుకుపోయినప్పుడు బైబిల్ మన దగ్గర ఉండకపోవచ్చు, మన పాస్టర్ గారు మన దగ్గర ఉండకపోవచ్చు, మన సంఘ విశ్వాసం మనతో ఉండకపోవచ్చు, యూట్యూబ్లో వినడానికి మనకి ఫోన్ ఉండకపోవచ్చు, మరి ఏమి మన దగ్గర కనీసం మన ఒంటిపైన బట్టలు కూడా లేకుండా ఉండొచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మనలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని మాత్రం మనలోంచి ఎప్పుడూ తీసేయలేడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ఏమి సమాధానం ఇవ్వాలో ఆయనే మాట్లాడతాడు. ఆయనే సమాధానం ఇస్తాడు మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నీలో నుంచి ఏదైనా తీసేసుకోగలుగుతారేమో కానీ పరిశుద్ధాత్మ దేవుని మాత్రం నీలోంచి తీయలేరు. అది ఎట్టి పరిస్థితుల్లో జరిగినటువంటి విషయం. మన బైబిల్ ఈవెన్ ఏదైనా పోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నిత్యము మనతోటి ఉంటాడు. ఆయన మన ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఏది మనతో రాకపోవచ్చు, మన ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన పాస్టర్ గారు మనతో రాకపోవచ్చు, కానీ మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడాలి. అక్కడ మరి స్టెఫన్ని మరి వాళ్ళందరూ కూడా మరి గుమ్ము కూడుతూ ఉన్నప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు స్టెఫన్ని కంట్రోల్లోకి తీసుకునేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. స్టెఫన్ని కంట్రోల్లోకి తీసుకునేది పరిశుద్ధాత్మ దేవుడు. కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళేమో ఆ రాళ్లతో కొడుతుంటే ఈయన మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు గారు ఆ స్టెఫన్ యొక్క ఆత్మీయ నేత్రాలు మనోనేత్రములు తెరిచి యేసుక్రీస్తు వారిని, ఆ తండ్రిని, ఆ పరలోక దర్శనాన్ని చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఉంటుంది కదా, స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు మరి దేవుని కుడిపార్శ్వము కూర్చుని చూసిననేసి. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సమస్తాన్ని చూపించగలిగేది. పరిశుద్ధాత్మ పూర్ణమైనప్పుడే మనం దేవుని యొక్క దర్శనాలు చూడగలుగుతాం, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోగలుగుతాం, పరిశుద్ధాత్మ దేవుని నుంచి దేవుని జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం, దేవుడు చెప్పేది వినగలుగుతాం, దేవుడికి తగినట్టుగా జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్ని క్షమించగలుగుతాం. వాళ్ళే అందరూనేమో కొడతా ఉంటే ఇతను మాత్రం అది చూస్తూ ఉండి వాళ్ళు కొట్టే దెబ్బలు ఇతను తగనట్లే, రాళ్ళు దెబ్బలు
ఇతనికి నొప్పి అనిపించట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో పూర్తిగా నిండిపోయాడు స్టెఫను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా తన కంట్రోల్లోకి స్టెఫను తీసుకున్నాడు. ఆ నొప్పి కూడా, ఆ రాళ్ళ నొప్పి కూడా మరి స్టెఫన్కి తెలవట్లేదు. కానీ ఆ పరలోకపు ఆ దర్శనం పైన, ఆ దర్శనాన్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు ఇతను. ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ పరలోకం పైకి వెళ్ళిపోయింది, దేవుని మీదకి వెళ్ళిపోయింది. అప్పుడంటా ఉన్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించనేసి. ఎట్లా చెప్పగలిగినాడు స్టెఫను? పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయినాడు కాబట్టి ఆ మాటలు మాట్లాడగలిగినాడు, వీళ్ళని క్షమించి దేవా అనేసి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణం అవుతామో, మనకి ఈ లోకంలో మనల్ని ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ మనం వాటికి జడడం, భయపడం, వాటిని పట్టించుకోం, వాటిని క్షమిస్తాం. ఇంకా చెప్పాలనంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతామో, మన యొక్క పూర్తి ఆ కాన్సన్ట్రేషన్ పరిశుద్ధాత్మ దేవుని పైన ఉండిపోతుంది. సరే, పరలోకం పైన ఉండిపోతుంది, దేవుని పైన ఉండిపోతుంది. మనకి ఎన్ని శ్రమలైనా రాని, ప్రజలు ఏదైనా మాట్లాడుకొని మన కోసం మనం కనుక పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అయితే, పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువా నన్ను ఆదరించని అడిగితే, ఆయనతో నడిస్తే, ఆయనకి అధికారం ఇస్తే, మనం ఈ లోకాన్ని గురించి కాదు కానీ మన దేవుని యొక్క ఆయన యొక్క చిత్తానికి లోబడుతూ, ఆ దేవుడు చూపించేది చూస్తూ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పైన మనం ఆధారపడదాం. అలాగే సేవకులు కూడా దయచేసి పరిశుద్ధాత్మ దేవునితో మరి ప్రజల్ని కనెక్ట్ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మీకు అన్నీ, మేము కాదండి, మేము కేవలం సేవకులు మాత్రమే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటేనే మేము వాడబడతాం, లేకపోతే మేమేం చేయలేం. మేము కూడా మనుషులమే. మమ్మల్ని వాడుకుంటున్నటువంటి దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు అని సేవకులకు కూడా చెబుదాం. పరిశుద్ధాత్మ దేవునితో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క విశ్వాసిని కూడా మనం కనెక్ట్ చేసి పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సినటువంటి పనిని విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి చేయనిద్దాం, పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగిద్దాం. సంఘాన్ని విజయవంతంగాను వెలుగ్గాను ఈ ప్రపంచానికి మారుతాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించాలనుకుంటూ ఉన్నాడు. పార్ట్ 2లో మీ కొరకు ప్రార్థన చేయబడింది. దయచేసి విని అభిషేకం, ఆశీర్వాదం పొందుకోగలరు. థ్యాంక్ యూ.